ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో మన యొక్క పఠనము కార్యారంభం కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క ప్రసంగి గ్రంథము 7-8 వచనాల ఆధారం చేసుకొని ఈ చివరి దినాల యొక్క మనం ఏ విధంగా మనము జీవిస్తూ ఉన్నాం, ఆరంభము చక్కగా ప్రారంభించబడే విషయం. అందుకనే ఆరంభము అంతము నాకు తెలిసి బైబిల్ పరంగా ఆదాము ఒక్కడే దేవుని స్వరూపమున దేవుని పోలికగా చేయబడ్డాడు. చక్కని జీవితము దేవుడు ఆదామునకి ఇచ్చాడు. తదంతరం ఏమైనాడంటే ఆ ఆదాము దేవుని ఆజ్ఞని మీరి అవిధేయుడై పాపగా చేయబడ్డాడు, శాపమైనాడు. అందుకని ఆ శాపగ్రస్తమైనటువంటి యొక్క సంతానంలో నుంచి వచ్చినాం మనం అందరం కూడా. మన యొక్క ఆరంభము ఏంటిది అని అంటే, అందుకనే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని చెప్పేసి. జాతి, కుల, మత, దేశము భేదం లేదండి. ఆదాము ఒక్కడే దేవుని స్వరూపమును చేయబడ్డాడు. కానీ ఆదాము ఏమైపోయినాడు? పడిపోయినాడు, పాపి అయినాడు. ఆ ఆదాము నుంచే మనం వచ్చినాం కాబట్టి మనమందరం కూడా ఎవరమంటే పాపులము. అందుకనే దావీదు అన్నాడు 51వ కీర్తనలో, నేను తల్లి గర్భంలో నుండే పాపంలో జన్మించాడు. పాపి మన యొక్క ఆరంభము పాపముతో ప్రారంభించబడ్డాం. ఎప్పుడైతే పాపంతో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి మన పాపములు ఒప్పుకొని ప్రభు దగ్గర మనం క్షమాపణ అడిగినామో, ఆయన కృపను బట్టి, కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షించబడే మన జీవితంలో ఆరంభం అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన యొక్క అంత దశలో దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఆ భాగాన్ని అనుసరించే దావీదు గారి గురించి మరొక భాగాన్ని మనము గమనించుదాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఈ విధంగా ఈ భాగములో ఉంటుంది. దావీదు గారికి దేవుడు నలుదిక్కుల శత్రువుల నుంచి నెమ్మది కలగజేసినాడు. ఇప్పుడు తిరిగి తన యొక్క ఆశ ఏంటంటే 2వ వచనం, నేను దేవదారు మానుతో కట్టిన నగరుని యందు వాసం చేయుచుండగా దేవుని మందసం డేరాలో నివసించునగా. ఏం చేసినాడంటే ఏమనుందంటే, నేను దేవదారు మానులతో నివసిస్తున్నాను కాబట్టి ఎందుకు ఈ విషయం అని చెప్పేసేటువంటి ఒక విషయాన్ని తన గ్రహింపులోనికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేసినాడు అనంటే, మొదటి వచనంలో యెహోవా నలుదిక్కుల శత్రువులకు మీదికి విజయం ఇచ్చి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరుని యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలిచినాడు. దేని కొరకంటే దేవుని మందిరం యొక్క పని విషయంలో పని చేయడానికి, లేక మందిరాన్ని కట్టే విషయంలో దేవుని యొద్ద అడగడానికి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఎవరిని సంప్రదిస్తూ ఉన్నాడంటే ప్రవక్తను సంప్రదిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించినారా? దేవుని మందిరమును నిర్మించాలనుకుంటే ఎవరి పని అంటే అది దావీదే కట్టాల. దావీదుకే ఉంది ఆశ, కానీ దాని గురించి తెలుసుకోవడానికి దేవుని దగ్గర విచారించడానికి ఎవరి పని అంటే ప్రవక్త. అందుకనే ప్రవక్తని పిలిచినాడు. దేవుని మందిరం యొక్క పని దేవుని విధానంలో చేస్తున్నాడు. అందుకనే ప్రవక్తని పిలిచి మాట్లాడుతున్నాడు. మనకి ఈ రోజుల్లో ఎవరు అవసరం లేదు. ఎలాంటి దినాల్లో ఉన్నామంటే, మన యొక్క ఆరంభ దశలో దేవుని మందిరము పని, దేవుని బిడ్డలు ఏ విధంగా చేయాలో, దేవుని దాసుల పని ఏందో, మందిరంలో దేవుని విశ్వాసుల పని ఏందో, బాధ్యత గల వారి పని ఏందో, పరిచారకుల పని ఏందో, ఒక్కొక్కరి పని వారికి నిర్ణయించబడింది. ఎవరు ఏం పని చేయాలన్నటువంటి. నేడు దినాలలో ఎక్కడ చూస్తే ఎవరికి తోచినట్లు వారు దేవుని దాసులను కూడా సంప్రదించినటువంటి విషయంలో లేము. మనం ఇలాంటి దినాల్లో ఉన్నాం. అందుకనే మన ఆరంభం ఏ విధంగా ఉంటుంది? దావీదు గారు ఇంత పెద్ద రాజు అయినా ఏం చేసినాడు? ప్రవక్తను పిలిచినాడు. మాట్లాడినప్పుడు ప్రవక్త అన్నాడు కదా, నీకు తోచినట్టు చెయ్యని చెప్పేసి ఆయన మాట్లాడితే అదే ప్రవక్తతోటి దేవుడు మాట్లాడినాడు. గమనించండి, 7వ అధ్యాయంలో 5, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము యెహోవా నీకు ఆజ్ఞాపించిన నా సేవకుడైన దావీదు. ఎంత మంచి పేరు చూసినారా? దేవుని సేవకుడు అంటాడు. సేవకుడు అని రాయబడి ఉంది. అందుకొరకనే చాలా మంచి మాటలు రాయబడ్డాయండి దావీదు గారి గురించి. నా సేవకుడు అని రాయబడింది. అందుకని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దావీదు గురించి? నా సేవకుడైనా. అంతేకాదు, దావీదు గారి గురించి ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలని తలస్తూ ఉన్నాం. గమనించండి, 18వ వచనంలో ఏమంటాడు? నీ దాసుడనైనా నా కుటుంబము. ఇందులో దాదాపు 8-9 సార్లు ఉంటుంది ఈ అధ్యాయములో
నీ దాసుడను నీ దాసుడను నీ దాసుడను నీ దాసుడు అంటది. మీరు తర్వాత చదువుకోండి అధ్యాయం అంతట్లో. దావీదు కూడా ఎవరైనా దేవుడేం సాక్ష్యం ఇచ్చినాడు దావీదు గురించి? నా సేవకుడు అన్నాడు, మై సర్వెంట్. దావీదు ఏమంటాడు? నీ దాసుడను అంటాడు, నీ దాసుడు అంటాడు. అంటే వారిద్దరికి విధానం చూడండి, విధానం. అందుకనే దేవుని దాసుడు కాబట్టి ఏం చేసినాడంటే నాతాను పిలిచినాడు, మాట్లాడినాడు. నాతాను ఏమనంటే నీకు తోచినట్టు చేయమన్నాడు. తిరిగి నాతానుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఏం చేయకూడదు? దేవుని మందిరాన్ని కట్టొద్దు. దావీదుకుంటే ఆశ మొట్టమొదటి మందసం తీసుకుని రావాలని, ఇప్పుడు మందిరం కట్టాలని. మంచిది ఆశ, మంచి ఆశ, మంచి ఆశ. కానీ తనకు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే నువ్వు మందసం కట్టు, మందిరం కట్టొద్దు. మందిరం కట్టొద్దు. ఎందుకు? నీ గర్భవాసంలో వచ్చినటువంటి నీ కుమారుతో నేను మందిరం కట్టించుకుంటాను. కాబట్టి నువ్వు వెళుతావు, నువ్వు దేవుని సన్నిధికి, నా సన్నిధికి వస్తావు నువ్వు. కాబట్టి నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు దేవుని మందిరం కట్టొద్దని ఎప్పుడైతే నాతాను గారి ద్వారా చెప్పబడిందో ఆ మాటకు లోబడ్డాడు. మనం ఏం చేస్తాము? చెప్తే వినము. దేవుని దాసులు చెప్పినా, ప్రవక్తలను మనం అనుసరించి చెప్పినా కూడా మనం వినం. నేను కట్టాలనుకుంటున్నా, నేను కడతా. నేను చేయాలనుకుంటున్నా, నేను చేస్తా. నాకు అధికారం ఉందని. ఈ దినాల్లో సంఘాలలో దేవుని యొద్ద విచారించకుండా, దేవుని దాసులను సంప్రదించకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఎంతో సేవ చేస్తున్నాము, మందిరాలు కడుతున్నాము, ఎన్నో పనులు చేస్తున్నాము యాంత్రికంగా, కానీ ఆగటంలే. అయితే దావీదు గారు ఏం చేసినాడు? చెప్పిన మాటకు లోబడి దేవుని సన్నిధిలో ఓ మాట గమనించండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో ఈ విధంగా దావీదు గారి గురించి రాయబడి ఉంది. దేవుని మందిరాన్ని కట్టొద్దన్నాడు, కానీ ఆ మనిషి ఏం చేసినాడంటే దేవుని మందిరము కొరకు ఏమి సిద్ధపరచాలో దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా దావీదు గారే సిద్ధపరిచినాడు. దావీదు గారు సొలొమోను మందిరం పని చేసినాడు, కానీ సామానంతా సమకూర్చింది, సిద్ధం చేసింది ఎవరంటే దావీదే. 29వ అధ్యాయంలో అంటాడు, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చను, దేవుడు కోరుకున్న నా కుమారుని సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషుని కాదు, అది దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కావలసిన బంగారు పనికి బంగారం మీద అంతా కూడా దేవుడు తనకు చెప్పినాడు, నువ్వు కట్టొద్దు, నీ కుమారుతో నేను కట్టించుకుంటానని చెప్పినప్పుడు విన్నాడు. ఈ రోజుల్లో మనల్ని ఆపితే, ఒకవేళ మనకేమైనా సంఘంలో ప్రాధాన్యత దొరకపోతే నువ్వు ఆగుమంటే సంఘం మొత్తం జడగొడతాం, గుంపులు చేసుకుంటూ కూర్చుంటాం. నన్నొద్దంటావా, నేను రాజునే, నేను చేయను అని చెప్పేసి అధికారాన్ని బట్టి సంఘాలు చెడగొట్టేటువంటి దినాలు చూస్తున్నామండి. ఎక్కడ చూసినా వారికి ఆధిక్యత లేదని, లేక నీవు ఈ పని చేయొద్దు, నీది కాదనంటే నన్ను చేయొద్దన్నావు కాబట్టి ఎవడు చేయడానికి వీల్లేదని అందరిని చెడగొట్టే దినాల్లో ఉంటున్నాము. దావీదు యొక్క మనసు చూడండి, దేవుడు ఏం చెప్తే అది చేసినాడు, తను ఆగినాడు కట్టొద్దన్నందుకు. మరి ఇప్పుడు ఏం చేసినాడు? అందరితో ఆగలేదు. దేవుని మందిరానికి ఏం కావాలో నా తదనంతరత వచ్చేటువంటి నా కుమారుడు మందిరం కడుతున్నాడు కాబట్టి దానికి కావాల్సిన మచ్చు, తర్వాత దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ విధంగా ఉంటున్నావు? మందిరంలో నిన్ను కాదంటే మొత్తం జడగొడతా ఉంటావు, నిన్ను కాదంటే ఇతరులు కూడా చేయకుండా చేస్తూ ఉంటాం. ఇదేనా? సంఘాల్లో కూడా అంతే ఉంది. నిన్ను సంప్రదించకపోతే, నీ మాట నెగ్గకపోతే సంఘం మొత్తం జడగొట్టే దినాల్లో ఉన్నాం. దేవుడు నిన్ను లెక్కడుతాడు. దావీదు గారి యొక్క మంచి మనసు, ఒకటి మంచి ఆశ, మనసును తీసుకురాలనుకున్నాడు. కొంత తేడా వచ్చింది, సరి చేసుకున్నాడు, విన్నాడు. మందిరం కట్టాలనుకున్నాడు, దేవుడు చెప్పినాడు నువ్వు ఆగు, నీ తర్వాత కట్టించుకున్నాడు. విని దానికి కావాల్సిన అంతటి కూడా సమకూర్చి పెట్టినాడు. ఈ దినాలలో కూడా దేవుడు నిన్ను ఏం చేయమంటే అది నువ్వు చెయ్యి. ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవుని మందిర పని, దేవుని దాసులు చేసేటువంటి పని ఉన్నది. విచారించు, అడుగు నిజమేనా కాదని చెప్పేసి అడిగి చేస్తే నీవు నీ కుటుంబము ఆశ్రయించబడుతుంది. నువ్వు పని చేసినందుకు ఆశీర్వాదం కాదు, మనసును తీసుకొస్తే అని కాదు, సరైన విధంగా తీసుకురాకపోతే శాపమే వస్తుంది కదా. అందుకనే బైబిల్లో ఇంకొక మాట రాయబడి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో. కాబట్టి దావీదు గారు దేవుని యొక్క మాటను చెప్తే విన్నాడు. నీవు నేను ఈ దినాలలో నీ పని నా పని కాకుండా ఏదో మనకు అధికారం ఉంది, ఆశ ఉంది, సామాధ్యత ఉంది, శక్తి ఉంది, నాకు బలం ఉంది,
పలుకుబడి ఉందని చేస్తేవంటే ఇదే నష్టం వస్తుంది. మోసపోవద్దని దేవుని దాసులంగా తెలియజేస్తున్నాం దేవుని వాక్యంలో నుంచి. 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము ఇక ఈ విధంగా ఉండే 22వ వచనం. 22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించడం వల్ల యెహోవా సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. తిరుగుబాటు చేయట సోయ చెప్పుడైన పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలతో పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించెను. గమనించినారా? కాబట్టి నీకు సామర్థ్యత ఉందని నేను చేస్తానని చెప్పేసి దేవుని మాటను నిరాకరించి చేస్తే సమూయేలు యొక్క మాట వినలేదు, సౌలు నష్టపోయినాడు. దావీదు నాతాను యొక్క ప్రవక్త గారి యొక్క మాట విన్నాడు, ఆశ్రయించబడ్డాడు. అర్థమవుతుంది కదా? నీవు నేను దేవుని మాటను వింటున్నామా? లేక నేను అట్లే చేస్తానని చెప్పేసి నేను చేయగలనని చెప్పేసి సమూయేలు సౌలు వలె చేస్తే ఇదే మాటకు వస్తాయి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వల్ల యెహోవా సంతోషిస్తాడు. దేవుడు నీకు ఏమి చెప్పినాడో నీకు తెలియకపోతే అడుగు. దేవుని పెద్ద దేవదాసులు ఉంటారు, దైవజనులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, ఆత్మీయ అవగాహన వాళ్ళు. ఇది కరెక్టేనా అని తెలియకపోతే అడుగు, సంప్రదించి నీవు నీ కుటుంబం ఆశించబడాలి. చివరికి వచ్చినాక ఏమైంది సౌలు కుటుంబము అంటే మనకు తెలుసు. సౌలు కుటుంబం ఏమైంది అని అంటే దావీదుని విమర్శిస్తూ ఉంటుంది. ఎందుకు? పోయినటువంటి దాన్ని తిరిగి రాజైనాక దావీదు సౌలు కుమార్తె అంటే మీకాలను తీసుకొస్తే ఆమెకు కూడా గర్వం ఎక్కిపోయి తన భర్త మనస్సును తీసుకొస్తుంటే అవమానం చేసింది, నిందించింది, పోగొట్టుకుంది. కార్య ఆరంభం కంటే కార్య అంతం అని పోగొట్టుంటే కాదికతను తిరిగి మళ్ళా తాను రానిగా తీసుకురాబడితే అవమానం చేసింది, నిందించింది. చివరికి వచ్చినాక సత్యంత వరకు గుడ్రాలుగా బతికింది. బిడ్డలు ఇవ్వలేదు. దేవుడు బిడ్డలు ఇవ్వగలడు. చాలా మందికి ఇచ్చినాడు. ఆ మాట రాయబడి ఉంది, చనిపోయేంత వరకు కనలేదు అని చెప్పేసి. ఎందుకు అనంటే ఇవ్వగలడు. కానీ గర్విష్ఠురాలు కోల్పోయినటువంటి రాజరికాన్ని తన కుటుంబం అంతా కూడా పాడైపోయిన దేవుడు దావీదు మళ్ళా ఆమెను చేర్చుకున్నందుకు ఆమె నిలుపుకోలేకపోయింది. ఈ దినాల్లో సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని దాసులారా, దేవుని పరిచయం వాళ్ళారా, దేవుడు ఏదో పోగొట్టుండదని తిరిగి మనకి ఇస్తే దాన్ని కాపాడుకోవాలా. దేవుని కొరకు విధేయత వినయం కలిగి జీవించాలా. విజయంగా సౌలు కుమార్తెలాగా చేస్తే నష్టపోతాం. దావీదు విన్నాడు, దేవుడు ఆశీర్వదించినాడు. ఈరోజు నీవు నేను దావీదు వంశం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని చెప్పబడుతున్నాం. కాబట్టి మా పిల్లలందరూ చెప్పే మాట ఏంటంటే దేవుడు నీ విషయము నా విషయము ఏది కలిగి ఉన్నాడో ఆ మాటకు లోబడదాం. సామర్థ్యత ఉంది, శక్తి ఉంది, చేస్తానని చెప్పేసి దేవుని మాట నిరాకరించి చేసి నష్టపోవద్దని దేవుని వాక్యాన్ని సారంగా మన పరిచర్య కూడా ఆ విధంగా ఆరంభించబడింది. ఈ చివరి దినాలలో ఇష్టానుసారంగా చేసి సంఘాలను ప్రజలను నష్టం చేసే దినాల్లో ఉంటున్నాం. ఆ విధంగా వెళ్తే ఈ వాక్యం ఏంటంటే మనము తీర్మానం చేసుకుందాం, ఒప్పుకుందాము. నువ్వు చేసేటువంటి, ఎందుకంటే వినకపోతే మూర్ఖత, గృహదేవతలు అంట, ఇవన్నీ రీతికి వస్తాం. అట్లా మనం కాకుండా దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన సంతోషపెట్టే వారముగా మనము మన కుటుంబము ఆశీర్వదించబడే విధంగా మనం జీవిస్తాం. మరింతగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువు నామమున మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.